ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. సక్తః సదా చంద్ర కళాకలాపే సర్వేషు భూతేషు దయాదధానః గౌరీకటాక్షో రమణో మునిర్వా మదీయమజ్ఞానమపాకరోత్. నేనుపై ధ్యాస అనగా రమణతత్వ సాధన. భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన నేనెవడను అనే ప్రశ్న ఆత్మవిచార మార్గము. జీవోదయ స్థాన గవేషణము అనగా అహం వృత్తి మూలాన్వేషణము. జీవునిలోని చైతన్యాంశమును మాత్రమే గ్రహించి ఆ జీవునకు మూలమైన ఆత్మను అన్వేషిస్తే ఆత్మ మాత్రమే భాషించి జీవుడు అనేవాడు లేనే లేడని అనుభవగోచరమవుతుంది. చిత్తము దృశ్యముల్ చేరక తనది చిత్వమెరుగుటయే తత్వము ఎరుగుట. మనసు స్వరూపము మరువక ఎరుగ మనము అనునది లేదు మార్గము సూటి అని ఉపదేశసారములో భగవాన్ చెప్పిన సారాంశము ఇదే. దీనిని మహాయోగము అని, కర్మయోగ, భక్తియోగ, రాజయోగములు, జ్ఞానయోగ రూపమైన ఈ మహాయోగములకు అంగములుగా ఉంటాయని భగవాన్ చెప్పారు. ఈ సత్యాన్వేషణ ప్రక్రియలో సుదీర్ఘమైన ధ్యానాభ్యాసము, మనన నిధిధ్యాసనములు ఇత్యాదులు లేవు. ఈ అన్వేషణ ప్రశ్న రూపముగా ఉంటుంది. ప్రశ్నస్వరూపో హి గవేష ఏషః. శ్రీ రమణ పరవిద్యోపనిషత్తు 498వ శ్లోకం. అనగా అన్వేషణ మీద మనస్సును ఏకాగ్రం చేసే ఈ పద్ధతి యొక్క స్వరూప స్వభావములను సులభమైన శైలిలో సాధకులకు ఉపయోగపడే విధంగా శ్రీ దోనెపూడి వెంకయ్య గారు నేనుపై ధ్యాస అనే గ్రంథాన్ని మనకు అందించారు. సాధకులకు కలిగే సంశయాలను దృష్టిలో ఉంచుకొని సులభ శైలిలో నేనుపై ధ్యాస అనే అద్భుతమైన చిరు గ్రంథాన్ని రమణతత్వ సాధనలో ఎన్నాళ్ళుగానో ఉనికి ఉన్న శ్రీ దోనెపూడి వెంకయ్య గారు తమ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని సాధకుల ప్రశ్నలకు సమాధానాలను అందించారు. శ్రీ రమణ బోధను ఇంత సులభ శైలిలో రచయిత రాయటానికి కారణము ఈ మార్గంలో వారు చేసిన అపార సాధనయే. ప్రశ్నోత్తర రూపంలో ఉండే ఈ గ్రంథము చదివేందుకు ఆసక్తికరంగా ఉండి రమణతత్వ సాధకులకు సంశయ నివారకంగాను మార్గదర్శకంగానూ ఉంటుంది. రమణతత్వ సాధకులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనుపై ధ్యాస అనే గ్రంథంలోని రచయిత గారి తొలి పలుకులైన నా మాటను మీకు అందిస్తున్నాను. భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన బోధను క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు. విచారణ చేయి లేదా శరణాగతి చెందు. 1. విచారణ. తనను తాను వెదుకుట అనగా నేనెవడను అన్న విచారణ వలన గాని, భగవంతుని నామరూపములను భజించుట వలన గాని, లేదా ప్రాణరోధము వలన గాని లోన మునుగు మనస్సు చేత హృదయమును చేరి ఆత్మనిష్టలో ఉండుట. 2. శరణాగతి. జరిగేది ఏదీ మన చేతిలో లేదని, అంతా ఆ భగవంతుడే చేస్తున్నాడని, ఆ భగవంతుడు చేసేది అంతా మన మంచికే చేస్తున్నాడని గ్రహించి భగవద్భక్తిలో ఉండుట. రమణతత్వ సాధనలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడుపుతాడు? విచారశీలుడైతే ఊరక ఉన్నట్లు ఉంటాడు. దేని కొరకు ఎదురు చూడడు, దేనిని గురించి దిగులు పడడు, ఆతురత చెందడు. పరిస్థితులను బట్టి, పరేచ్ఛను బట్టి పనులు జరుగుతుంటాయి. శరణాగతుడైతే నిరంతర భగవదాయత్త చిత్తుడై, సర్వచింతా వివర్జితుడై, సర్వచేష్టా విరహితుడై, సమస్త కర్తవ్య దుఃఖ విముక్తుడై ఉంటాడు. భగవదేచ్ఛానుసారం పనులు సాగిపోతుంటాయి. ఏ పద్ధతిలో అయినా రమణ భక్తులైన వారికి
దేహయాత్ర నిర్వహణకై చేసే పనులు తప్ప ఏ వ్యవహారాలు ఉండవు, ఏ బాధ్యతలు ఉండవు, ఏ కోరికలు, ఏ భయాలు ఉండవు. అంతా నేనే అనే దృష్టితో విచారశీలుడు, అంతా ఈశ్వరేచ్ఛ అనే దృష్టితో శరణాగతుడు, ఇరువురు శరీర పతన పర్యంతం ఉదాసీనులుగా, నిశ్చింతగా, నిర్భయులుగా, నిత్యతృప్తులుగా, శాంత్యానందమయులుగా జీవిస్తూ ఉంటారు. విచారశీలుడు సర్వాత్మ భావానుభవం కొరకు, శరణాగతుడు సర్వత్ర భగవదాకార దర్శనము కొరకు ఎదురుచూస్తూ ఉంటారు. విచారశీలునికి అఖండాకార వృత్తి ద్వారా, శరణాగతునకు ఇష్టదేవతాకార వృత్తి ద్వారా స్వరూప ప్రాప్తి అవుతుంది. అద్వైత సంప్రదాయానుయాయులు సామాన్యంగా అనుసరించేది అహం బ్రహ్మాస్మి సాధన, తత్వమసి సాధన, నేతి నేతి సాధన, సాక్షి సాధన. వీనికంటే విలక్షణమైనట్టి ఒక వినూత్న సాధన నేనెవడను అనే ఆత్మవిచారణ, నేనుపై ధ్యాస. ఉపనిషత్తులలోనూ జ్ఞానవాసిష్ఠాది అద్వైత శాస్త్రాలలోనూ తాంత్రిక సాధనలలోనూ కోహం సాధన అని, అహంగ్రహోపాసన అని ఈ విధానాన్ని గురించి చెప్పబడినా, ఈ విధానానికి ఒక సమగ్ర రూపాన్ని ఇచ్చి దీనిని ఒక వినూత్న పద్ధతిగా వికసింపజేసి దానిలోని రహస్య కోణాలన్నింటినీ వెలికి తీసుకొని వచ్చి ఆధ్యాత్మిక ఐన్స్టీన్గా కీర్తింపబడిన వారు శ్రీ రమణ మహర్షి ఒక్కరే. వారే ఈ సాధనా విధానానికి ద్రష్ట, ఉపదేష్ట అని చెప్పవచ్చు. ఈనాడు ఏ ఆధ్యాత్మిక ప్రసంగంలోనైనా సరే భగవాన్ శ్రీ రమణులను గురించి కానీ, వారి ఆత్మవిచార పద్ధతిని గురించి కానీ ప్రసక్తి రాకుండా ఉండదు. మనకు లోకంలో అనేక మంది గురువులు చేసే విచిత్ర బోధనలు ఎన్నో కనిపిస్తాయి. కొందరు దేహంపై ధ్యాసను గురించి చెబుతుంటారు. అందులో భాగంగా ఎన్నో రకాల వ్యాయామాలు, ఫిజియోథెరపీలు, అష్టాంగ యోగంలోని ప్రారంభిక భాగమైన ఆసనాలు నేర్పుతుంటారు. వాటిని అభ్యసించడం వల్ల శారీరక రుగ్మతలన్నీ నశించి శరీరం ఆరోగ్యవంతమవుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని బోధిస్తుంటారు. ఇది కొంతవరకు సత్యమే. మరికొందరు గురువులు తిండిపై ధ్యాసను గురించి చెబుతుంటారు. ఉదయం నుండి ఎన్ని నీళ్లు ఎప్పుడెప్పుడు త్రాగాలి, ఎప్పుడెప్పుడు మొలిచిన గింజలు, ఉడకని కూరగాయలు తినాలి, నూనెలు, ఉప్పు, కారం మొదలైనవన్నీ వదిలిపెట్టి ఆహారం తీసుకోవటంలో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే శరీరం పుష్టిగా ఉంటుంది, ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని వీరు చెబుతుంటారు. ఇది కూడా నిజమే. ఆహార శుద్ధి సత్వశుద్ధి అనే ఉపనిషద్వాక్యంలోనూ, యుక్తాహార విహారస్య ఇత్యాది గీతావాక్యాలలోనూ ఇదే కదా చెప్పబడింది. మరికొందరు గురువులు శ్వాసపై ధ్యాసను గురించి చెబుతుంటారు. ఇందులో హఠయోగ ప్రదీపిక ఇత్యాది గ్రంథాలలో వివరింపబడిన అనేక ప్రాణాయామ పద్ధతులు ఉంటాయి. ప్రాణానికి, మనస్సుకు లంకె ఉన్నదని, ప్రాణాన్ని నిరోధిస్తే లేదా నియంత్రిస్తే మనస్సు కూడా నిరోధింపబడుతుందని లేక నియంత్రింపబడుతుందని, మనోనిగ్రహమే మనోనియంత్రణకు యోగము అని చెబుతుంటారు. యోగః చిత్తవృత్తి నిరోధః అని పతంజలి యోగ సూత్రాలలో మొదటే చెప్పబడింది కదా. ప్రాణాయామంలోనే ఒక పద్ధతి అయిన శ్వాసపై ధ్యాసను గురించి కూడా ఇప్పుడు ప్రచారం చేయబడుతోంది. మరికొంతమంది గురువులు మనస్సును నియంత్రించేందుకు మంత్రజపం, మూర్తి ధ్యానం లేదా తదితరములైన ధ్యాన విధానములు ఇత్యాదులు నేర్పుతూ సూటిగా మనస్సును నిరోధిస్తే సమస్తము లభ్యమవుతుందని, సమాధిస్థితి సిద్ధిస్తుందని చెబుతుంటారు. మనోజయమే సమస్త ఆధ్యాత్మిక సాధనల యొక్క సారాంశం అని బోధిస్తుంటారు. ఇది కూడా నిజమైన మాటే. బంధమోక్షములకు కారణం మనస్సే అని, మనస్సును నిగ్రహించినప్పుడే మోక్షము సిద్ధిస్తుందని వీరు చెబుతుంటారు. ఇది కూడా సత్యమైన మాటే.
మన ఏవహి మనుష్యానాం కారణం బంధమోక్షయోః అనే కదా ఉపనిషత్తులలో చెప్పబడింది. మనోనిగ్రహం కోసం, తద్వారా మనోనాశనం కోసం మనోవ్యాపారములను క్షణక్షణం పరిశీలిస్తూ ఉండాలని, ఆ పరిశీలన చేసే సమయంలో మనస్సులో మెదలే తలపుల ఎడల మనం తటస్థంగా ఉండాలని, ఆ తలపులను ఆమోదించకుండా, వ్యతిరేకించకుండా, వానితో తాదాత్మ్యం చెందకుండా, వానిని స్వీకరించకుండా, వ్యతిరేకించకుండా, పరిత్యజించకుండా ఊరక గమనిస్తూ, ఆ తలపుల వెనక ఉన్న ప్రేరక శక్తి ఏమిటో పరిశీలిస్తూ, ఉదాసీన వైఖరితో, సాక్షి భావనతో అవగాహన చేసుకోవాలని చెబుతుంటారు. ఇలా చేస్తే మనం మనఃపరిధిలో నుండి మనోతీత స్థితిలోకి ప్రవేశించగలుగుతామని చెబుతుంటారు. ఈ పద్ధతి కూడా మంచిదే, అభిలషణీయమైనదే. తలపుల విషవలయంలో నుండి బయటపడి, తలపులను దాటి నిశ్చల స్థితికి చేరుకునేందుకు అవలంబించే ఈ పద్ధతి అద్వైత సాధనలోని సాక్షి భావనకు అత్యంత సమీపవర్తి అయిన పద్ధతే. ఇది జ్ఞాన సాధనలో ముందుకేగదలుచుకున్న సాధకులకు ఎంతో ఉపకరించే పద్ధతే. అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన నేనెవడను అన్న ఆత్మవిచార పద్ధతి దేహంపై ధ్యాస కాదు, తిండిపై ధ్యాస కాదు, ప్రాణంపై ధ్యాస కాదు, మనస్సుపై ధ్యాస కాదు, బుద్ధిపై ధ్యాస కాదు. ఇది అన్నింటికంటే సూటి అయిన, సులభమైన, సరళమైన పద్ధతి. ఇది నేనెవడను అనే ప్రశ్నపై ధ్యాస. నీవు ఏం చేసినా ఇది చేసేది ఎవరు అని, ఏం మాట్లాడినా ఇది చెప్పేది ఎవరు అని, ఏ తలపు వచ్చినా ఈ తలపు వచ్చింది ఎవరికి అని ప్రశ్న వేసుకునే పద్ధతి. ఇది ఎవరికి? నాకు. అయితే నేను ఎవడను? ఇది ఈ ప్రక్రియ. ఇది మనోనిగ్రహం కాదు, మనోనియంత్రణం కాదు, పరిశీలనం కూడా కాదు. మనోవ్యాపారములపై దృష్టి ఉంచితే అది సాక్షి సాధన అవుతుంది. సాక్షిత్వం అంటే అది మనస్సే అవుతుంది. మనస్సు మనస్సుగా ఉంటూ తనను తాను నశింపజేసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. నేను అనే తత్వం మనస్సుగా వ్యవహరించినంతసేపు, అనగా నేను మనోవ్యాపారాత్మకంగా లేక మనోవ్యాపారములకు సాక్షినై మనస్సుగానే నిలిచి ఉన్నంతసేపు మనోనాశం ఎక్కడా? అందుచేత సమస్త శారీరక మానసిక వ్యాపారముల నుండి మనస్సు యొక్క దృష్టి వైదొలగి, ఆ శారీరక మనోవ్యాపారములను చూచేవాడు ఎవడు అని చూచే వానిపై నిలవాలి. మనస్సు యొక్క దృష్టి అనగా దృక్శక్తి శరీర మనోవ్యాపారముల నుండి వైదొలగి, ఆ వ్యాపారములకన్నింటి ద్రష్టపైన అనగా వ్యాపారములకు అన్నింటికీ ఆధారముగా, అధిష్టానముగా నిలిచి ఉన్న శుద్ధమైన నేను తత్వముపై నిలవాలి. దృష్టి దృశ్యము నుండి వైదొలగి ద్రష్టపై నిలవాలి. దృశ్యరహితమైన స్థితిలో ద్రష్ట అయిన మనస్సు మనస్సుగా ఉండదు. దృశ్యము ఉంటేనే ద్రష్టకు ఉనికి మనికి ఉంటుంది. దృశ్యము కనుమరుగు కాగానే మనస్సు ద్రష్టగా నశించి తానుగా అనగా ఆత్మగా అనగా శుద్ధమైన అసలైన నేనుగా నిలుస్తుంది. ఇందులో ప్రధానాంశము దృష్టి దృశ్య జగత్తు నుండి దృశ్యమాత్రములైన మనోవ్యాపారముల నుండి వైదొలగటం. అందుకు ఒకే ఒక ఉపాయం, ఒకే ఒక ఉత్తమ సాధనం. నేను అనే భావన ఎక్కడి నుండి వస్తోంది అనగా నేను ఎవడను అని అహంవృత్తి మూలాన్వేషణము అనర్చటమే. ఇలా మనస్సు యొక్క స్వరూపాన్ని గురించి, మనోమూలాన్ని గురించి అన్వేషించేందుకు వేసుకునే ప్రశ్న నేనెవడను. ఇలా చేయడం వల్ల దృశ్య జగత్తుకు, తలపులకు ద్రష్టగా ఉన్న మనస్సు తన ద్రష్టృత్వాన్ని కోల్పోయి తనకు తానే ద్రష్టగా, తనకు తానే దృశ్యముగా ఉంటుంది. తానే ద్రష్ట, తానే దృశ్యముగా ఉండటం అసంభవం కనుక ద్రష్టు దృశ్యరహితంగా అంటే దృష్టిమాత్రముగా నిలిచి ఉంటుంది. ఈ దృంగ్మాత్ర స్థితియే ఆత్మస్థితి, ముక్తస్థితి. భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన ఈ బోధలో
ఆత్మాన్వేషణ ప్రక్రియ ప్రశ్న రూపంగా ఉంటుంది. నేనెవడను అనే ప్రశ్నకు జవాబు కొరకు ఎదురు చూడకుండా, జవాబు చెప్పేందుకు ప్రయత్నించకుండా మనస్సును ప్రశ్నార్థకంగా నిలిపి ఉంచే ఈ ప్రక్రియయే నేనుపై ధ్యాస. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం. హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతావ. పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వ. దోనెపూడి వెంకయ్య. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పక పంపించండి. ఓం శ్రీ రమణార్పణమస్తు.